హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. ఇవాళ ఎలా ఉందండి? నిన్న నేను ఏదైతే వీడియో చేశానో ఆ వీడియో నాకు 3 పార్ట్స్‌గా చేయాల్సి వచ్చిందనమాట. ఏం లేదు, మీరు క్లియర్‌గా ఉండాలి అనేదే నా ఆశ మొత్తం అంతా. అంటే ఇప్పుడు నేను పోస్ట్ చేసిన దాంట్లో అది పెద్దది, మరీ పెద్దగయినందువల్ల కూడా అది రాలేకపోయిందనమాట. సో, నేను ఇన్ దట్ కేస్ నేను మళ్ళీ మళ్ళీ మీకు రీపోస్ట్ చేయాల్సొచ్చింది. ఐయామ్ వెరీ సారీ అండి మీకు డిస్టర్బ్ చేస్తే. వచ్చేసి ఇది మనకు ఇవాళ మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఏవైతే ఈ 12 రాశులు ఉన్నాయో 12 రాశుల వాళ్ళకి ఇది 100% అనేది రిజిగ్నేట్ అవ్వదు. తెలుసు కదా! అక్క మీరు రోజు ఎందుకు చెప్తారు అని కొంతమంది నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా నాకు డైలీ ఒక సబ్స్క్రైబర్ అనేది కనెక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండానే ఉండాలని నా తాపత్రయం అనమాట. ఓకేనా? మనం ఇవాళ రీడింగ్లోకి వెళ్దాము. మీ మనసులో వ్యక్తి పేరు మీరు 3 సార్లు తలుచుకోండి. తన రూపాన్ని, తన ప్రేమ కలిగిన రూపాన్ని మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోకపోయినా మన ఎంబడి మన సబ్కాన్షియస్లో మన తలలోనే ఉంటారు కాబట్టి తనని ఒకసారి గుర్తు చేసుకోండి. ఓకే, వచ్చింది కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఏమొచ్చిందో చూద్దామండి. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తున్నారు? క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. కింగ్ అంటే ఇద్దరు చూడండి, కింగ్ అండ్ క్వీన్ వచ్చారు. ఓకేనా? కింగ్ అంటే ఇద్దరు తగ్గట్లేరు, డిఎం అయినా డిఎఫ్ అయినా. ఇది ఎవరి ఎనర్జీయో చూద్దాము. ఇది వచ్చేసి మనకి మకరము వాళ్ళది, వర్క్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళది, చాలా వాళ్ళు ఉన్నది. ఇది డిఎఫ్దా మనము ఒకసారి చూద్దామండి. మీకు ఎక్కడైనా వచ్చేసి 10 అంటే ఇప్పుడు 10 అనేది నెంబర్ మీకు బాగా కనబడుతుందంటే అది మీకు రిజిగ్నేట్ అవుతున్నట్టు అనమాట. మీ డిఎం ఎప్పుడైతే ఉన్నారో మీనం రాశి వాళ్ళకి వస్తారో మీ డిఎం బాగా మీ దగ్గరికి రావాలని ఇంట్యూషన్ ఉన్నా కానీ రాలేకపోతున్నారు. ఎలాగైనా రావాలని స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు. ఓకేనా? బాగా అంటే ఎట్లా అంటే ఎక్కడ కూర్చున్నా కానీ ఎక్కడ ఏం చేసినా ఒక 100 మందిలో ఉన్నా కానీ మీరే కనబడుతూ ఉన్నారు. ఈ మధ్య ఆయనకి కింగ్ ఆఫ్ కప్స్ అనేది ఏం చూపిస్తుంది అంటే తన హోదాని మీ దగ్గరికి వస్తే కోల్పోతాడనే భయంతో అసలు ఏం చేయాలో తెలియక అసలు చాలా విపరీతమైన ఘోరమైన స్థితిలో ఉన్నారు. అసలు వర్ణించలేము. కాకపోతే మీ మీద మనసు నిండా కప్పన, అసలు కప్పు నిండా మనసు నిండా అసలు ఎట్లా అంటే ఏ హీరోయిన్ కూడా పనికిరాదు మీరే అని అన్నీ మీరే కనబడుతున్నారు అనమాట. డిఎఫ్ జెంట్స్లో ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా డిఎంకి తనే కనబడుతున్నారు అండి ఈ మధ్య. ఎందుకంటే నేను ఇంకొకటి చెప్తాను. ఏస్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే మీకు కోటి దీవెనలు అనేది ఉంది. ఇది డిఎంఆ డిఎఫ్గా అనేది చూద్దాము. డిఎం నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే తన అంటే చూడండి, ఏస్ ఆఫ్ వాండ్స్ ఏం చూపిస్తుందో చూద్దామన్నామా. డిఎంని మీ వైపు తీసుకెళ్ళడానికి తన అనేది ఏదైతే ఉందో యూనివర్స్ మిమ్మల్ని పదే పదే గుర్తు చేసి మీ సైడ్ తీసుకురావడానికి సాయి శక్తుల యూనివర్స్ పని యూనివర్స్ చేస్తుంది. చూడండి, నేను ఇంకేం చెప్పాలి. అద్భుతమైన మీ ఇన్నర్ వర్క్ ఏదైతే ఉందో దానికి రిజల్ట్ అనేది అతి త్వరలో ఉంది. అక్క మేము చాలా ఇయర్స్ నుంచి ఈ రిలేషన్, ఇప్పుడు దీంట్లో ట్విన్ ఫ్లేమ్ జర్నీలో కొంతమంది రిలేషన్లో ఉంటారు, కొంతమంది ఎట్లా అంటే ఇది ట్విన్ ఫ్లేమ్ జర్నీ అని మీకు కన్ఫర్మ్ కావాలి అంటే మీరు నాకు కాల్ చేస్తున్నారు కరెక్టే. కాకపోతే ఏంటంటే అంతంత సమయం మాట్లాడితే నేను చాలామందికి ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దయచేసి నాకు కొంచెం సమయంలో మీరు అనేది తెలుసుకోవడానికి దాన్ని కూడా పేయబుల్ ఉంటుంది. ఫ్రీగా అయితే ఏది ఉండదు కదా. ఎందుకంటే నేను కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. అవునా కాదా? మీరే చెప్పండి. మీరు గంటలు మీరు మాట్లాడి నాకు ఏమాత్రం పేమెంట్ ఇవ్వకుండా మీరు ట్విన్ ఫ్లేమ్లో ఉన్నారా లేదా, ఇది 3 సార్లు అంటేనే మీకు ఇంత నసగా అనిపిస్తుంది. నాకు 2-3 గంటలు అడిగితే నాకు నస కాకపోయినా మీకు క్లియర్ చేయాలనే తత్వం నాది కాబట్టి నాకు కొంచెమన్నా పే చేసేది మనస్సు మీకు ఉండాలి కదా. దయచేసి నాకు పే చేసి మాట్లాడండి. మీరు మాట్లాడిన తర్వాత మీ డౌట్స్ క్లియర్ చేస్తే అక్క ఎంత ఇవ్వాలని కనీసమైన నాకు అనేది అంటే ఇప్పుడు నాకనేది ఒక కడుపు ఉంది, నాకనేది ఒక ఖర్చు ఉంటుంది. నేను గుడికి వెళ్ళాలన్నా బండిలో పెట్రోల్ వేసుకోవాలన్నా నేను ఎవరిని చెయ్యి దాచొద్దు. అవునా కాదా? మీరున్న తర్వాత మీకు గంటలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు నాకు ఏమాత్రము వర్తబుల్ నువ్వు అసలు వేస్ట్ అన్నట్టుగా ఒక్క పైస కూడా చెల్లించకుండా ఫోన్ పెట్టేస్తే దాని అర్థం ఏందన్నట్టు. దయచేసి మీరు ఏదన్నా మీకు ట్విన్ ఫ్లేమ్ జర్నీ కోసం అయినా మీ రిలేషన్లో ముందడుగు వేయాలన్నా ఏదైనా సలహా ఉన్నా ఏదైనా సరే ఈ జ్యోతికక్క ఉంది. కాకపోతే కాస్త పే అనేది చేయడము దయచేసి నేర్చుకోండి. ఓకే, మీ డిఎం మీ దగ్గరికి రావడానికి సర్వశక్తుల మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారనమాట. అట్లనే ఇది ఎట్లా అంటే మీకు 1111 ఇంకా 1111 ఎప్పుడైతే కనబడుతుందో మీ మనిషి మీ గురించి ఆలోచిస్తున్నట్టు మేనిఫెస్ట్ చేస్తున్నట్టు మీరు కూడా తన గురించి మేనిఫెస్ట్ చేస్తున్నట్టు. ఎప్పుడైతే మీకు 1111 ఇట్లాంటి ఏంజల్స్ నెంబర్స్ కనబడతాయో
మీరు గ్రాటిట్యూడ్ చేసుకోండి. యూనివర్స్ అనేది ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మనతోనే ఉంటుంది. ఇవాళ రేపు యూనివర్స్ దాని గురించి చాలామంది కోచెస్ చెప్తున్నారు. యూనివర్స్ ఒకటే నేర్పిస్తుంది, ప్రజెంట్, నాట్ పాస్ట్, నాట్ ఫ్యూచర్, ప్రజెంట్. ప్రజెంట్లో నువ్వు ఉన్నావు, ప్రజెంట్లో నువ్వు బాగా బ్రతుకుతున్నావు అంటే నీకు ఫ్యూచరు బాగా ఉంటుందని దాని అర్థం. అనేది ఒకటే నేర్పిస్తారు. మీరు 1000 కోట్లు కుమ్మరించినా సరే అదొకటే నేర్పిస్తారు. నేను మీకు ఈజీగా ఫ్రీగా చెప్తున్నా. మీరు మేనిఫెస్ట్ చేస్తారా చెయ్యండి. ఏంజల్స్ నెంబర్స్ అందరికీ కనబడవు, ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి మాత్రమే కనబడతాయి. అది 100% ట్విన్ ఫ్లేమ్ జర్నీ అన్నట్టు. దీనికి ఎన్నో సిమ్టమ్స్ ఉన్నాయి కూడా, నేను పాత వీడియోలలో పెట్టాను. దాంట్లో జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది, టారోస్ ఉండదన్నమాట. ఏదైనా బ్లర్గా వీడియో ఉంటే ఆ వీడియోని మీరు వినండి. దాంట్లో ట్విన్ ఫ్లేమ్ జర్నీ కోసం క్లియర్గా పలక మీద చిన్న పిల్లలకి రాసినట్టుగా, ఏబిసిడి రాసినట్టుగా, ఆలు రాసినట్టుగా నేను చెప్పాను. మీకు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారా లేదా అని మీరు క్లియర్ చేసుకోవడానికి ఆ వీడియోస్ మీరు చూడండి. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ మీ సంథింగ్ ఇన్ దట్, మీరు క్లియర్ చేసుకోవాలి అనుకుంటే దయచేసి నా నెంబర్ నేను స్క్రీన్ మీద పెడుతున్నాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి పే చేసుకొని ఇంతో అంత, నాకు 1000 పే చేయమని నేను మిమ్మల్ని డిమాండ్ చేయట్లేను. మీ అక్కని నేను, ఓకేనా? నాకు 76 ఇయర్స్ వాళ్ళు కూడా, 86 ఇయర్స్ వాళ్ళు కూడా అక్కనే పిలుస్తారు. మీ ప్రేమకి దాసోహం. కాకపోతే ఈ అక్కకి ఖర్చులు ఉంటాయి. ఈ అక్కకి పూజకి కొన్ని పువ్వులు పెట్టేది ఉంటుంది. అది నేను మీరున్న తర్వాత నేను ఇంకెవరిని ఎందుకు అడగాలి? ఓకేనా? సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి. మీకు ఇవాళ మేనిఫెస్టింగ్ అనేది లాస్ట్కి వచ్చింది. ఇవాళ మీకు ఏవేవి ఏంజల్స్ నెంబర్స్ కనబడుతున్నాయో ఆ ఏంజల్స్ నెంబర్స్ కనబడగానే ఒక సెకండ్ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పి, గ్రాటిట్యూడ్ చెప్పి, మీ మనసులో కోరిక చెప్పండి. అది పాస్ట్ కాదు, ఫ్యూచర్ కాదు, ప్రజెంట్లో నేనున్నా. ఎస్, నేను కోటీశ్వరాలని, నాకు మంచి టార్ బ్లాక్ కార్ ఉంది, నాకు ఒక 5 అంతరాల బిల్డింగ్ నాకు ఉంది, నేనంత గొప్పదాన్ని, నా డిఎం నన్ను అందరినీ ఒప్పించి కళ్యాణం చేసుకున్నారు. ఇలా ఇది నా ప్రజెంట్. అర్థమైంది కదా? ఇలా మీరు యూనివర్స్ని అడగండి. శివోహం.